ఫ్రెండ్స్, అబ్రహాం లింకన్ మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేయదలచి ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగి ఉంటుంది. సో ఆ సభకు చాలామంది జనసందోహం విచ్చేసి ఉంటారు. అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో ఆ జనసందోహంలో నుండి ఒక పాత్రికేయుడు లేచి నిలబడి, నీవు ఒక చెప్పులు కుట్టేవాని కొడుకువి, నువ్వు ఈ దేశాన్ని ఎలా పరిపాలిస్తావు అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న విన్న అబ్రహాం లింకన్ 2 నిమిషాలు భావోద్వేగానికి గురయ్యి కన్నీటి పర్యంతమై ఆ పాత్రికేయునికి ఇలా సమాధానమిస్తాడు. నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభ సందర్భంలో మా నాన్నను గుర్తుకు తెచ్చి నేను స్మరించుకునేలా చేసినందుకు నీకు నా ప్రత్యేక ధన్యవాదాలు అని. నువ్వు చెప్పిన విధంగా నేను చెప్పులు కుట్టేవాని కొడుకునే, కానీ నా తండ్రి నాకు చెప్పులు ఎలా బాగా కుట్టాలో నేర్పించాడు. దానిని బట్టి నేను ఏం గ్రహించానంటే, మనము చేసే పని ఏదైనప్పటికీ అందులో 100% పర్ఫెక్షన్ ఉండాలి. అదే స్ఫూర్తితోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, అలాగే మున్ముందు నేను చేపట్టబోయే ఏ పదవిలోనైనా 100% పర్ఫెక్షన్ ఉండేలా కృషి చేస్తానని సమాధానమిస్తాడు. అబ్రహాం లింకన్ సమాధానం విన్న అక్కడ ఉన్న ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తపరిచి అబ్రహాం లింకన్కు అభినందనలు తెలియజేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ తండ్రి పాత్ర చాలా కీలకమై ఉంటుంది. నా జీవితంలో నా తండ్రి నుండి నేను ముఖ్యంగా 3 అంశాల్లో స్ఫూర్తిని పొందాను. నిజాయితీ, జంతువులు ఇతరుల పట్ల జాలి, దయ, ముఖ్యంగా కష్టపడి పనిచేసే తత్వం. మీరు కూడా మీ నాన్నగారి నుండి ఏ విషయంలో స్ఫూర్తి పొంది ఉంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.